హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన యొక్క ఏపీ రాష్ట్రంలో సూపర్ 6లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అమలు చేస్తున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపం 2 పథకం ద్వారా ప్రారంభించడం జరిగింది మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల 2వ సిలిండర్ కూడా పంపిణీ చేయబోతున్నారు. అయితే చాలా మందిలో కూడా సందేహాలు ఉన్నాయి. ఈ పథకం చాలా మందికి రాలేదండి. అయితే ఈ పథకానికి వారు అర్హులు అవుతారా లేదా అని సందేహాలతో అయితే ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు, 4 నెలలకు ఒకసారి 1 సిలిండర్ తీసుకోవచ్చని చెప్తున్నారు. అయితే ఈ ఫ్రీ సిలిండర్ తీసుకోవడానికి అర్హతలేంటి, అసలు ఎవరు అర్హులు అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఏంటి అంటే గనక ఎవరైతే గ్యాస్ సిలిండర్ని మొబైల్ ద్వారా లేదా గ్యాస్ ఏజెన్సీ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారో అలా బుక్ చేసుకునే టైంలోనే ఇది ఫ్రీ గ్యాస్ సిలిండర్గా తాము కోరుకుంటున్నట్లు అప్లై చేసుకోవాలని చెబితే ఆ నెలకు సంబంధించినటువంటి ఫ్రీ సిలిండర్ని మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు. అంటే రూ. 901 మీ యొక్క గ్యాస్ సిలిండర్కి పే చేస్తారు. అప్పటి నుంచి 48 గంటల్లో అంటే 2 రోజుల్లో మీ యొక్క అమౌంట్ అనేది తిరిగి మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. సో ఫ్రీ సిలిండర్కి అర్హులుగా ఉండాలంటే ఏమేం కావాలి? సో ముఖ్యంగా కావాల్సినవి 3 అండి. రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, అలాగే ఆధార్ కార్డు, అలాగే గ్యాస్ కనెక్షన్. ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ డబ్బులు, గ్యాస్ సబ్సిడీ డబ్బులు రూ. 25 ఏదైతే ఉందో మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి గ్యాస్ కనెక్షన్కి లింక్ అయ్యి రూ. 25 జమ అవుతూ ఉంటుంది. అలా జమ అవుతూ ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే ఇమీడియట్గా 2 రోజుల్లో మిగిలినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రూ. 876తో కలిపి మొత్తం రూ. 25, రూ. 876, మొత్తం రూ. 901 మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఇలా రూ. 25 సబ్సిడీ పడినటువంటి వారు ఏం చేయాలి అంటే చూద్దాం. మనం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఈ మూడింటిని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. కొంతమంది ఆధార్ ప్లస్ గ్యాస్ కనెక్షన్కి లింక్ చేసుకుని ఉంటారు. ఇబ్బంది లేదు, అలాంటి వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వారి ఖాతాలో డబ్బులు అయితే పడిపోతాయి. కొంతమంది గ్యాస్ కనెక్షన్ మగవారి పేరు మీద ఉండి రేషన్ కార్డు అనేది ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి మీద ఉంటుంది. అలాంటి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే రేషన్ కార్డులో రేషన్ కార్డులో మీ పేరు కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అర్హులే. అయితే మరికొంతమంది ఒక సందేహం అయితే ఉంటుంది. ఏంటి అంటే గ్యాస్ కనెక్షను మరియు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఈ 3 ఉండి ఉంటే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ 3 కనెక్షన్స్ ఉన్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చేస్తారు. కానీ గ్యాస్ మరియు రేషన్ కార్డుకి ఆధార్ లేకపోతే అంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి ఆధార్ లింక్ అయి ఉండాలి, అలాగే మీ యొక్క రేషన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకుని ఉండాలి. లేకపోతే అలాంటి వారికి రాదండి. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీలు ఏం చెప్తున్నారు అంటే గనక ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్తో గ్యాస్ కనెక్షన్కి ఈకేవైసీ చేయించుకొని ఉండాలి. చెయ్యని పక్షంలో మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి అయితే మీరు ఈ గ్యాస్ యూజ్ చేస్తున్నారో ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఇందులో ప్రభుత్వం తప్పు ఏమీ లేదండి. ఇప్పటి వరకు మనకు 1.54 లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి. అందులో అర్హులంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఎంతమంది అంటే గనక దాదాపుగా 1,48,00,000 మంది అర్హులండి. సో మనకు ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్న కారణంగా ప్రస్తుతానికి 1,08,00,000 మంది మాత్రమే అర్హులు. అయితే ఇప్పుడు మిగిలినటువంటి 40 లక్షల మందికి ఈ సమస్య ఏంటి అంటే ఈకేవైసీ చేయించుకోకపోవడమే, ఆధార్ లింక్ చేసుకోవడం వంటివి కారణమని చెప్పొచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే 1,48,00,000 మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి అమౌంట్ను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాదాపుగా మొత్తం 3 సంవత్సరాలకి 3 గ్యాస్ సిలిండర్లకు కలిపి 2,684 కోట్లు అవసరమైతే తొలి దఫా అంటే తొలి విడతగా 894 కోట్ల రూపాయలను ఏదైతే గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు ఉన్నాయో అంటే మనకు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆయిల్ అండి, అలాగే హిందూ
హిందుస్థాన్, భారత్ పెట్రోలియం కావచ్చు. సో ఈ 3 గ్యాస్ కంపెనీలకు దాదాపుగా 894 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. ఇప్పుడు మరొక డౌట్ ఉండొచ్చు, ఏ గ్యాస్ కనెక్షన్ ఉన్నా అమౌంట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి. సో ఇండియన్ గ్యాస్ ఉన్న వాళ్ళకి ఇండియన్ ఆయిల్ ఉన్న వాళ్ళకి ఇండియన్ ఆయిల్కి, హిందుస్థాన్ హెచ్పి గ్యాస్, భారత్ పెట్రోలియం గ్యాస్, సో ఇవన్నీ ఏ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినా కానీ మీకు ఫ్రీ సిలిండర్ అనేది ఇస్తారు. మరి గ్యాస్ రాని వాళ్ళు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి, మీకు డబ్బులు జమ అవుతాయి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీపం పథకం 2 అయితే మనకైతే దీపం పథకం 2లో 2వ సిలిండర్ అయితే బుక్ చేసుకునే వీలు కల్పించారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు. సో మీరు ఒకసారి ఈకేవైసీ కంప్లీట్ కాకపోయినట్లయితే మీరు ఏజెన్సీకి వెళ్ళి సంప్రదించినట్లయితే మీకు ఏ కారణం చేత మొదటి సిలిండర్ రాలేదో మీకు క్లియర్గా అయితే చెప్తారు, మీరైతే తెలుసుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర హెచ్పి సిలిండర్ ఉందనుకోండి, తర్వాత ఒక సిలిండర్ హెచ్పి సిలిండరు, మరొక సిలిండర్ భారత్ సిలిండర్లు. సో ఈ 2 మీకు ఇంట్లో ఒకరి పేరు మీదే ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తున్నారండి. సో ఏ కారణం చేత ఈ 2 సిలిండర్లు మీ పేరు మీద ఉన్న కారణం చేత రిజెక్ట్ చేస్తున్నారు. అదే హెచ్పి గ్యాస్లో 2 సిలిండర్లు కలిగి ఉన్న వాళ్ళకి గ్యాస్ అనేది ఉచితంగా ఇస్తున్నారు. భారత్ పెట్రోలియం సంబంధించిన కూడా గ్యాస్ 2 కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఒక సిలిండర్ హెచ్పిది, మరొక సిలిండర్ భారత్ పెట్రోలియంది ఉన్నట్లయితే వాళ్ళ ఒకే పేరు మీద వాళ్ళకి మాత్రం రిజెక్ట్లో పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గనక ఇంకొక ఏజెన్సీ అంటే భారత్ పెట్రోలియం ఉన్నది క్యాన్సిల్ చేసుకుని హెచ్పికి కానీ, హెచ్పి క్యాన్సిల్ చేసుకుని భారత్ కానీ, ఒక్క ఏజెన్సీకి మాత్రమే 2 సిలిండర్లు కలిగి ఉండేటట్లుగా పేరు అయితే మార్చుకుంటున్నారు. సో అలాంటి వారికి ఇబ్బంది అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. సో మనకు ఇదండి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీపం 2 పథకంలో భాగంగా మనకు 2వ సిలిండర్ అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారు. బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. మనకు జూన్ నెల వరకు అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది. సో జూన్ నెల వరకు మనం బుక్ చేసుకోవచ్చు. సో మనకు 4 నెలలకు ఒకసారి ఇది స్టార్ట్ అవుతుంది కనుక అందరూ జ్ఞాపకం ఉంచుకొని మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ఒక సిలిండర్ అనేది ఉచితంగా వస్తుంది. రాని వాళ్ళు మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సంప్రదించండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.